ఈరోజు నాన్న సాక్షాత్ దేవుడు అన్న కథ కాదండోయ్, నిజమే. నిజంలాంటి కథను మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. రచన శ్రీ సత్యసాయి గారు. నేను 3/10/2020 నాడు మా నాన్నే నాకు గొప్ప అమ్మ అన్న కథ చదివాను. ఆ కథ చాలా బావుంటుంది. మీకు వీలైతే నా ఛానల్ అంబాళం పార్థసారథి అన్న ఛానల్లోకి 2020 అక్టోబర్ 3వ తేదీ చూడండి. ఆ కథ వినండి, మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈనాటి కథ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. చదివి ఆశీర్వదించండి. నాన్న సాక్షాత్ దేవుడు. బ్రహ్మదేవుడు చాలా బిజీగా తలరాతులు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను భూమి మీదకి వెళ్ళను అని మారాన్ చేయడం మొదలుపెట్టాను. భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు, నేను ఎలా బతకగలను అని అడిగాను. నువ్వేం భయపడకు, నిన్ను కాచి కాపాడ్డానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే సరే, కాని నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవడం మొదలు పెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అనే షరతు పెట్టాను. దానికి బ్రహ్మదేవుడు, సరే, నీకు మాటలు రానంత వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురం నీకు సహాయం చేస్తాం అన్నాడు. మరి ఆ తర్వాత చేయరా అని అడిగా. అదేం లేదులే, నీకు మాటలొచ్చాక నీకో మహామంత్రం బోధిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు బ్రహ్మ. మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ తన బెడ్రూం బాల్కనీలోంచి నన్ను కిందికి తోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు. అయితే ఆస్పత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చి పడ్డాను. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్నా నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయం వేసి అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. మీ నాన్నగార్రా అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది. బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్లా ఉండడం కుదరక అమ్మను సృష్టించాను అని. మరి ఈ నాన్నంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ దేవుడిని అడిగి తెలుసుకుందామని మళ్లీ ఏడుపు మొదలుపెట్టా. ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు, అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావేమిటి అని అడిగాడు బ్రహ్మదేవుడు. అమ్మ గురించి చెప్పారు గాని నాన్న గురించి ఏమీ చెప్పలేదేంటి అని అడిగాను. నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది అని ముక్తసరిగా బదులిచ్చి అర్థమైందా అని ప్రశ్నించాడు. పాలుదాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తే ఎలా అర్థమవుతుంది స్వామి అని సమాధానం చెప్పాను. ఒక అర్థం లేని చిరునవ్వు నవ్వి, నీకు మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్థమైంది నా బుజ్జి బుర్రకి. నా కష్టం తీర్చేది అమ్మ అని, మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని. ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. ఏ, నేనంటే ప్రేమలేదా అని ప్రశ్నించా ఆ దేవుణ్ణి మళ్ళీ. నీమీద ప్రేమ ఉంది కాబట్టే రోజూ బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు అని బదులిచ్చాడు బ్రహ్మ. అర్థం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్థమవుతుందిలే అన్నాడు. ఈయన అన్నీ తలదిక్క సమాధానాలే చెబుతాళ్లే అనుకుని నా దగ్గరకొచ్చిన మా నాన్న ముఖం చూశాను. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వాను. మా నాన్న ముఖంలోని నీరసం మాయమైపోయింది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడడం మొదలుపెట్టా. మళ్లీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతిసారి మా నాన్న ముఖంలో ఆనందం 10 రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయడం మొదలుపెట్టాడు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి. కొన్నాళ్లకి నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించాను. కాని ఫలితం లేదు. పదే పడిపోతూనే ఉన్నాను. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా. నా వేలు పట్టుకుని నిల్చోనన్నా
అన్నారు. నిలబడగలిగాను గాని నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించడం మొదలుపెట్టా. తన డమరుకనాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ డమరుకనాదపు సడిలో వడివడిగా అడుగులు వేయడం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో. నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లగిలా పడుకున్నారు. నన్ను తన 2 చేతులతో పట్టుకొని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుకనాదం లేకపోతేనే నా గుండె చెప్పుడుని నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయడం నేర్చుకోమని అభయమిచ్చాడు. ఏం మాయో తెలీదు, నాన్న గుండె చెప్పుడు నా కాళ్లకి తగలగానే నేనే శివుడిలా మారిపోయాను. నడకరాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయడం మొదలుపెట్టాను. నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకడం ప్రారంభించాయి. నడవడం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక అటూ ఇటూ చూశాను. ఎవరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్లా ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు, ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నాను. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. ఏమైంది బాలక అని అన్నాడు. భయం వేసింది స్వామి, అందుకే పిలిచా అన్నాను నేను. భయమెందుకు, నీవు నడుస్తుంది మీ నాన్న నీడలోనేగా అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా. అవును, నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ నా ప్రయాణాన్ని గమనిస్తూ నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయింది. అప్రయత్నంగానే నా పెదవులు నాన్న నాన్న అని పలకడం మొదలుపెట్టాయి. నాన్న నన్నెత్తుకొని నా ముఖమంతా ముద్దులతో ముంచేశాడు. మళ్లీ మళ్లీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపవుతూనే ఉంది. నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో రాడో తెలియదుగాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకొని మరీ తీర్చేవాడు. కొన్నాళ్లకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాని ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు ఎప్పటికీ తోడుగా ఉండేవి. ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. నీ జీవిత మజిలీ ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరు నాకు ఏ మంత్రమూ బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా. అదేంటి అలా అంటావ్? మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తూ ఉండడం మేము గమనిస్తూనేమన్నాంగా అన్నారు మూకుమ్మడిగా. నాకేం అర్థం కావట్లేదు స్వామి అని బదులిచ్చాను నేను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యమవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు గాని అర్థం కాలేదు ఈ మనిషి బుర్రకు, కాదు కాదు మట్టి బుర్రకు. అమ్మా దేవుడి అంశ అని, నాన్న సాక్షాత్ దేవుడని మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాల మీద సాగిలపడ్డాను. ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగాను ఆయన చెవిలో మెల్లిగా. క్షమిస్తా, కాని ఒక్క షరతు అన్నాడు ఆ దేవదేవుడు. ఏమిటది స్వామి అని అడిగాను. నన్ను ఆఖరిసారిగా నాన్న అని సంబోధించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్నా అని పిలిచి ఆయనలోనే ఐక్యమైపోయాను. అమ్మా దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్తు దేవుడే. విన్నారుగా నాన్న గురించిన అద్భుతమైన కథానికలాంటి కథలాంటి నిజం. నేనెక్కడో ఓ చోట చదివాను, కనిపించడం అమ్మే అన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే అలాగే నాన్న బాధ్యత ఏమీ లేనట్టు కూడా అనిపిస్తుంది. కనటం అమ్మే అయినా కలలు కనడం మాత్రం నాన్న పనేనని. ఈ విషయం ఎంతమంది పిల్లలకు అర్థమవుతుంది? పెంచడం అమ్మే అయినా
బాధ్యతెరిగి పెరగడం నాన్నవలేనని కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. సేవ చేయడం అమ్మ వంతు, సరిచేయటం నాన్న తంతు. అమ్మకెప్పుడూ పిల్లల్లోని సుగుణాలే కనిపిస్తాయి. నాన్నకు మాత్రం పిల్లల్లోని గుణాలతో పాటు దోషాలు కూడా కనపడతాయి. ప్రేమించడం అమ్మవంతైతే దీవించడం నాన్నవంతు. ఆకలి తీర్చడం అమ్మవంతైతే ఆశలు తీర్చడం నాన్నవంతు. అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమవుతూనే ఉంటుంది. నాన్న దీవెన ప్రతిక్షణం అంతర్గతమవుతూనే ఉంటుంది. అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. నాన్న గుండెలో పిల్లల క్షేమానికి సంబంధించిన ఆవేదన మాత్రమే ఉంటుంది. అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెబుతాయి. నాన్న ఆతృతని కళ్ళు మాత్రమే చెబుతాయి. కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరాటం నాన్నది. అమ్మ ఏడవడం కనిపిస్తుంది. నాన్న ఎద చెరువు అవటం కనిపించదు మనకి. గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ, గుర్తింపు పొందలేని దేవుడు నాన్న. పిల్లల జీవితానికి అమ్మ ఒక కళ అయితే నాన్న తళతళ. కనిపించే దేవత అమ్మ అయితే కనపడని దేవుడు నాన్న. పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి, నాన్నకు మాత్రం అన్నీ నాస్తి అని ఎవరో ఒక మహాకవి అన్నారు. అది ఈ సందర్భంలో గుర్తుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. నాన్న గురించి ఇంకా అనేక విషయాలు మీ ముందు ఉంచాలని ఉంది. అయితే సమయాభావం గదా, మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.